గురుగారు, జపం చేయటానికి ఆసనం అనేది కావాలి కదా. ఏ ఆసనం అయితే మంచిదంటారు? అలాగే మహిళలు దర్భాసనంపై కూర్చోవచ్చా? కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అమృతవల్లి అనే ఒక నవల అందించి ఉన్నారు. ప్రారంభంలో ఇద్దరు బాలికలు ఒక తంత్రవేత్త గృహానికి వెళతారు. ఆ తంత్రవేత్త ఇంటికి వచ్చిన ఇరువురిని ఆసనములను చూపించి కూర్చోండి అని చెప్పగా, ఆ ఆసనములు ఒకటి పులి చర్మము, మరి ఒకటి జింక చర్మము. ఎవరు ఏ ఆసనంపై కూర్చున్నారో గ్రహించిన ఆ శక్తి స్వరూపిణి తాంత్రికవేత్త వారి వారి స్వభావాలను వర్ణిస్తుంది. వేదంలో ఎలాంటి ఆసనం మనం వినియోగించాలి అనే అంశం మీద పరమాద్భుతమైన వివరణ ఉన్నది. ప్రాంగాసీనః మహదపస్థైర్యోపస్థం కృత్వా మహదపస్థైర్యోపస్థం దర్భాసీనం. దర్భాసీనం మీద కూర్చోవాలి జపం చేసే కోసం కూర్చునేటటువంటి వారు. అలా జపం చేయడం కోసం అనే సంకల్పంతో ఉండేటటువంటి వారు దర్భలను ఆసనంగా పరిచి కూర్చోవాలి. ఆ దర్భల పైన అన్నట్టు మహాభారతంలో కూడా పాండవులు ద్రౌపదీదేవిని పరిణయమాడిన అనంతరం కుంతీ సమేతంగా నిద్రించాలి. ఎలా, ఎక్కడ? పాంచాల నగరంలో ఎలా నిద్రించారు? సహదేవుడు ఈ ఐదుగురు, తల్లి, భార్య వీరంతా పడుకోవడం కోసం దర్భలను ఆసనాలుగా పరుస్తాడు. సహదేవుడు పక్క పరుస్తారు, అందరూ పడుకుంటారు అని అర్థం. దర్భలే వినియోగిస్తారు భారతంలో కూడా. సామాన్యంగా గృహాలలో మనమంతా కూడా జపం చేయడం కోసం కూర్చున్న తరుణంలో నేలపైన కూర్చోకూడదు. దర్భలను పరిచి ఆ దర్భల పైన పట్టు వస్త్రం పరచి ఆ పట్టు వస్త్రం పైన కూర్చోవాలి. నేలపైన కూర్చోకూడదు. చెక్కపీట మీద కూర్చోనకూడదు. జపశక్తిని భూమి, ఆ చెక్క దారువు లాగేస్తాయి. మహిళలు మాత్రమే కాదు, ఎవరైనా కూడా జపం చేయడం కోసం ఒక సంకల్పం కోసం సిద్ధపడినప్పుడు వారు దర్భలను ఆసనంగా వినియోగించాలి. అలాగే దర్భల మీద కూర్చోనకుండా పట్టు వస్త్రం ఆ దర్భల పైన పరచి పట్టు వస్త్రం పైన కూర్చోవాలి. నూలు వస్త్రం పైన కూర్చొని జపం చేయరాదు. ఇది కూడా మరి ఒక ప్రమాదం.